అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గురించి చర్చ జరుగుతోంది. గృహజ్యోతి యోజన కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారి బిల్లులను ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఇప్పటికే ఈ పథకం అంతటా అమలవుతోంది. కానీ హైదరాబాద్తో సహా కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి జీరో బిల్లు రావడం లేదు. 200 యూనిట్ల తక్కువ కరెంట్ కాలిన జీరో బిల్లు రాలేదు. మునుపటిలా కరెంట్ బిల్లు వచ్చింది. వారంతా ఆందోళన చెందుతున్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ శుభవార్త చెప్పింది. 200 యూనిట్ల లోపు వాడిన బిల్లు వస్తే అలాంటి వారు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టివార్క స్పష్టం చేశారు. కొంతమంది లబ్ధిదారుల వివరాలు నమోదు కాలేదని, సాంకేతిక సమస్యల వల్లే ఇలా జరిగిందని తెలిపారు. బిల్లు గ్రహీతలు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు కాపీతో ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే బిల్లు పొందిన వారు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యుత్ అధికారులు సైతం బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. మీ వివరాలు అధికారులకు అందజేస్తే వచ్చే నెల నుంచి జీరో బిల్లు వస్తుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటి వరకు 4 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మహాలక్ష్మి హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అలానే 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ పథకాలు అమలు చేశారు. ఇవి కాకుండా గృహలక్ష్మి యోజన కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. చేయూత యోజన కింద 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా యోజన కూడా అమల్లోకి తీసుకువస్తున్నారు. రైతు భరోసా 2500, ఆర్థిక సహాయం, మహిళలకు 4000 రూపాయల పెన్షన్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇవే కాదు, మేనిఫెస్టోలో మరెన్నో హామీలు ఇచ్చారు. వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తామని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో చూసారు కదా వ్యూవర్స్, మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.